ఈ సంవత్సరం రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్నినో వచ్చింది, వాతావరణంలో మార్పు వచ్చాయి. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం వచ్చింది. మన దగ్గర ఇప్పటికీ 25% వర్షపాతం తక్కువ పడింది. గోదావరి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ప్రవహించవలసిన గోదావరి నీళ్లు రాని పరిస్థితి. కృష్ణ ఇప్పటికే పరవళ్లు తొక్కవలసిన కృష్ణ నీళ్లు రాని పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో చాలా నదుల్లో ఈ సమస్య ఉంది. యూరోప్లో కూడా మామూలుగా ఐసు కురిసే ప్రాంతాల్లో 46-47 డిగ్రీల టెంపరేచర్కి వెళ్ళిపోయింది. వాళ్ళు రోడ్డు మీద నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చారు, చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఎక్కడెక్కడ స్ప్రింక్లర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. టైర్లన్నీ కూడా కరిగిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఇంకో పక్క రైల్వే ట్రాక్ కూడా మెల్ట్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. ఇదంతా కూడా మన చేతుల్లో ఉంది. అందుకే నేను జలధార, ప్లాంటేషన్, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి సర్క్యులర్ ఎకానమీ చాలా కార్యక్రమాలు తెచ్చాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పటి నుంచో కోరిక, ఈ పిచ్చుక లంక 65 ఎకరాలు, బొజ్జర్ల లంక 100 ఎకరాలు, ఈ రెండు చేయగలిగితే టూరిజం మొత్తం ఇక్కడ అదిరిపోయే టూరిజాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినప్పుడు ఇవి చేయమని చెప్పి కోరారు, డెఫినెట్గా చేస్తాను. ఇంకో పక్కన సత్యానందరావు గారు ఇంకొక గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ, రామానాయుడు గారు మంత్రి, ఈ జిల్లా వాసే. ఈ గేట్లు పెట్టడమే కాదు, ఎంత అవుతుందో ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో చివరి భూములకు సుజావుగా నీళ్లు పోయేట్టుగా, ఎక్కడ కూడా మురుగును నిలవకుండా ఉండే వ్యవస్థకి శ్రీకారం చుడతాం. తప్పకుండా చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన నదీ ప్రవాహం వల్ల లంక భూములు కొన్ని కోత నివారణ అవుతున్నాయి. అక్కడ గ్రోయన్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఏటిగట్ల బలోపేతం చేయాలి, అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవనాన్ని కొద్దిగా రిపేర్లుగా అవన్నీ చేయడం కోసం మార్కెట్ కమిటీ స్థలం ఎన్ని కావాలన్నారు, అది కూడా ఇచ్చి రెవెన్యూ డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. R&B రోడ్స్కి డబ్బులు అడిగారు, అది కూడా పెడతాం. అమలాపురం వద్ద జాతీయ రహదారి 216 పేరూరు వై జంక్షన్ నుండి రావులపాలెం వద్ద వరకు 216A వరకు ఈ రహదారిని బాగు చేయాలని కోరారు. దీనిపైన కూడా శ్రద్ధ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రైలు కూడా ఎప్పుడు కూడా బాలయోగి గారు ఎప్పుడో ప్రారంభించినటువంటి రైలు అది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఒక పక్క మీ ఎంపీ ఆ పని మీదనే ఉన్నాడు, నేను కూడా ఆ పని మీదనే ఉన్నా. ఎంత చెప్పినా కేంద్రం కూడా ఓసారి ముందుకు వచ్చి మళ్ళా ఎన్నికపోయే పరిస్థితికి వస్తున్నారు. తప్పకుండా ఈ రైల్వే లైన్ కూడా కోనసీమలో వస్తే దీనికి చాలా ఉపయోగం ఉంటుంది, అది కూడా వర్కౌట్ చేస్తాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ పనైనా రాత్రే కాదు. నాకు వచ్చింది, నేను 4వసారి ముఖ్యమంత్రి, ఎప్పుడూ లేనటువంటి ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. నేను ఎంత లోతుకు పోతే అక్కడ లోపల పోయినంత వరకు అఘాతాలు ఇంకా ఎక్కువ కనపడొస్తున్నాయి. 2 ఏళ్లయింది. ఇప్పటికే మీరు చూశారు, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం, ప్రపంచం మొత్తం మెప్పించాం, పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకప్పుడు గుంతలబడిన రోడ్లు, ఈరోజు ఆ గుంతలన్నీ కూడా పూర్తిగా పూడ్చి గుంతలు లేని రోడ్లుగా చేశాం. నాకు గోదావరి జిల్లాలపైన ఒక
గురుంది ఒక సమస్య ఉంది. గోదావరి భూములన్నీ కూడా నల్లరేగడి భూములు. వర్షాలు ఎక్కువ పడతాయి. ఎంత బాగా రోడ్డు వేసినా మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. వీలైతే ఈ జిల్లాలో సిమెంట్ రోడ్లేసి శాశ్వత పరిష్కారం చేయగలిగితే ఇబ్బందులు తగ్గుతాయనే ఆలోచన కూడా ఉంది. మీరు ఆశీర్వదించాలి, భగవంతుడు కరుణించాలి. నాకు కూడా ఆదాయం పెరిగి ఏదైతే చేసిన అభివృద్ధి రాగలిగితే ఇవి కూడా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాను. ఒకవేళ ఒక ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి ఒక 10 ఏళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తే సంవత్సరం ఎంత ఇవ్వాలనో వాళ్ళకి పే చేసే విధానానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. ఏది ఏమైనా మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గోదావరి జిల్లాల పైన ఒకప్పుడు 2 జిల్లాలు, ఇప్పుడు 5 జిల్లాలు. 5 జిల్లాలని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరున అభినందనలు. ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా నేను కానీ డిప్యూటీ సీఎం కానీ పుష్కరాల పనులు కూడా సమీక్షలు చేస్తాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ఇస్తాం. దీనితో మళ్ళీ రాజమహేంద్రవరానికే కాకుండా పరిసరాల్లో ఉండే మున్సిపాలిటీలకి పూర్వ వైభవం తీసుకొస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగు తల్లి. చెక్ చెక్ మనందరి కోసం, చెక్ చెక్ మనందరి కోసం, మన సంకల్పం కోసం, మన ఆశయాల కోసం ముందుకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి మన అందరి తరపున నాగలి పెట్టి హలం దుల్లితే ఒక రైతు పొందేటటువంటి ఆనందాన్ని మనం ఈరోజు అక్కడ చూస్తున్నాం. వారందరికీ కూడా మనందరి ప్రియ కానుకైనటువంటి నాగలిని అందించి రైతు యొక్క ఆనందాన్ని మరింత పెంచే విధంగా ఆయన మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ వేదిక మీదుగా వారికి మరింత ఆనందాలు, మరింతమైనటువంటి శ్రేయస్సును అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో 175 గేట్లను ఆధునీకరించి 2 ఏళ్లలో అతి తక్కువ సమయంలోనే సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియాన్ని మనందరికీ తీసుకురావాలి, ఆధునీకరించాలనేటువంటి తపనతో వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, మనందరూ ఇందాకే చెప్పాం, గౌరవ శాసనసభ్యులు చెప్పారు, వారికి ఎలా అయితే స్వాగతం పలికామో అదేవిధంగా వారు వెళ్తున్నప్పుడు మన అందరి గుర్తు మన పచ్చ కండువ, ప్రేమగా స్వాగతం వెళ్తున్నటువంటి వారికి మన అభిమానాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.